హలో అండి, ఈ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి, అలానే జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది డిప్లొమా వాళ్ళకి అలానే ఇంజనీరింగ్ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుందండి. ఫస్ట్, వాట్ ఈజ్ ఎంబెడెడ్ సిస్టమ్? ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే, ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఏంటి? హార్డ్వేర్ అలానే సాఫ్ట్వేర్ యొక్క కాంబినేషన్నే మనం ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఆర్ ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడం కోసం ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఆ ఎంబెడెడ్ సిస్టంలో రెండు ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటాయి, హార్డ్వేర్ ఉంటాయి, రెండు ఉంటాయి. బట్ ఆ రెండు ఉండి కూడా మనకేం చేస్తుంది, ఒక్క పర్టికులర్ అంటే ఒక్క టాస్క్ని మాత్రమే పర్ఫామ్ చేయగలదు. దాన్నే మనం ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. మరి మన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాంబినేషన్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటున్నాం కదా. మరి హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ ఈజ్ ద ఫిజికల్ కాంపోనెంట్స్, అంటే ఫిజికల్ కనెక్షన్ అనమాట. ఓకే, హార్డ్వేర్ ఈజ్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్. అంటే కంప్యూటర్లో మనకి ఏవైతే ఫిజికల్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కలిపి మనం హార్డ్వేర్ అంటాం. మరి ఫిజికల్ కాంపోనెంట్స్ ఏమున్నాయి కంప్యూటర్లో అంటే సిపియు అంటే ఏంటండి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అలానే హార్డ్ డిస్క్, మానిటర్, కీబోర్డ్, మౌస్, ఇవన్నీ కూడా మనకేంటి, ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్. మరి సాఫ్ట్వేర్ ఏంటి? సాఫ్ట్వేర్ ఈజ్ ద ప్రోగ్రామ్స్ దట్ రన్ ఆన్ ఏ కంప్యూటర్. మనం అందరూ సాఫ్ట్వేర్లు అంటాం కదా. అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఆ కంప్యూటర్లో ప్రోగ్రామ్స్ అనేటిని రన్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏమర్థం అవ్వాలి మనకి? సాఫ్ట్వేర్ ఉంటుంది, అలానే హార్డ్వేర్ ఉంటుంది, రెండు ఉంటాయి. అంటే ఒక సిస్టంలో బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు ఉండి కూడా ఆ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, ఒక్క టాస్క్ని మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్కి డెఫినేషన్ ఏం రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చండి. An embedded system is a combination of computer hardware and software designed for a specific function. Embedded systems might also function within a larger system. మరి embedded systems ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, డిజిటల్ కెమెరాస్. ఇప్పుడు కెమెరా ఉంది, కెమెరా అంటే ఏం చేస్తుంది? ఇక్కడ ఏమంటున్నాం మనం, ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఒక్క టాస్క్ని మాత్రమే పర్ఫామ్ చేస్తుంది అన్నాం. ఇప్పుడు కెమెరా తీసుకోండి, కెమెరా ఏం చేస్తుంది? ఓన్లీ ఫొటోస్ తీయడం కోసం మాత్రమే యూజ్ చేస్తాం. అంతేగాని కెమెరాతో మనం మాట్లాడలేము కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక్క టాస్క్ని, ఒక ఫోటోలు తీసే టాస్క్ ఒక్కటి మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. అలానే వాచ్ ఉంది, డిజిటల్ వాచెస్. ఆ డిజిటల్ వాచెస్లో కూడా ఏంటి, మనం టైం ఎంత అయింది అని చెప్పగలం అంతే. ఓకే, అలానే ప్రింటర్స్ చూడండి, ప్రింటర్స్ ఏం చేస్తాయి, ఓన్లీ ప్రింటింగ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే ప్రింటర్ అనేది ఓన్లీ ప్రింట్ ఇస్తుంది. అలానే వాషింగ్ మెషిన్స్ కూడా ఎంబెడెడ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆ వాషింగ్ మెషిన్ కూడా ఏం చేస్తుంది, ఓన్లీ క్లాత్కి సంబంధించి ఏవైతే క్లాత్స్ ఉన్నాయో వాటిని వాష్ చేయడం, అంటే ఒక్క పర్పస్ కోసమే ఆ వాషింగ్ మెషిన్ అనేది యూజ్ అవుతుంది. అలా ఏవైతే సాఫ్ట్వేరు హార్డ్వేరు రెండు ఉండి ఒక్క టాస్క్ని మాత్రమే పర్ఫామ్ చేస్తుందో ఆ సిస్టమ్నే ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. అర్థమైందా అండి? మరి జనరల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ జనరల్ పర్పస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, మరి దీనికి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏమన్నా ఒక టాస్క్ని మాత్రమే పర్ఫామ్ చేస్తుందని చెప్పాం కదా. మరి జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే, మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకే, ఆ మల్టిపుల్ టాస్క్ని అంటే ఇక్కడ కూడా మనకి జనరల్ పర్పస్ కంప్యూటర్స్లో కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది, అలానే హార్డ్వేర్ ఉంటుంది. అంటే ఒక సిస్టంలో సాఫ్ట్వేర్ అలానే హార్డ్వేర్ రెండు ఉండి మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేసే వాటినే మనం జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అంటాం. మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేయాలంటే, ఇక్కడ మనం ఏమన్నాం, వాషింగ్ మెషిన్ అన్నాం. ఎంబెడెడ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది, ఓన్లీ క్లాత్స్ని వాష్ చేస్తుంది, అంటే ఒక్క టాస్క్ని మాత్రమే చేస్తుంది. అంటే ఇక్కడ మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చి జనరల్ పర్పస్ కంప్యూటర్స్కి డెస్క్టాప్ కంప్యూటర్స్, అలానే ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే జనరల్ పర్పస్ కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్. మరి ఇక్కడ మల్టిపుల్ టాస్క్ అన్నాం కదా. మరి ల్యాప్టాప్స్ అలానే జనరల్ డెస్క్టాప్ కంప్యూటర్స్ మరి ఏం చేస్తాయి అంటే, రెండు కూడా మనకి దేనికి యూజ్ అవుతాయి, ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. అంటే యాక్సెస్ ద ఇంటర్నెట్, బ్రౌజ్ ద వరల్డ్ వైడ్ వెబ్, అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని మనం బ్రౌజ్ చేస్తాం కదా, అక్కడ అదొక పర్పస్. నెక్స్ట్ సిస్టంలో మనం గేమ్స్ ఆడతాం కదా, ప్లేయింగ్ గేమ్స్. నెక్స్ట్ కమ్యూనికేట్ విత్ ఈమెయిల్. ఓకే, వేరే వాళ్ళకి మనం మెయిల్ పంపించవచ్చు కదా, అదొక పర్పస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టోర్ అండ్ రిట్రీవ్ ద డేటా,
డేటాని స్టోర్ చేసుకోవచ్చు, అలానే డేటాని రిట్రీవ్ అంటే బయటికి తీసుకోవచ్చు. ఇంకేం చేయొచ్చు అంటే వీడియోస్ని ప్లే చేయొచ్చు, మ్యూజిక్ని వినొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మల్టిపుల్ పర్పస్ అనమాట. అంటే ఒక్క పర్పస్ కోసమే, అంటే ఒక సింగిల్ టాస్క్ని పర్ఫామ్ చేసేది ఏంటి అంటే ఎంబెడెడ్ సిస్టమ్, మల్టిపుల్ టాస్క్స్ని పర్ఫామ్ చేసేది ఏంటి అంటే జనరల్ పర్పస్ కంప్యూటర్స్. దానికి డెఫినేషన్ ఎలా రాయాలి అంటే general purpose computers consists of hardware and software. Hardware is the physical components of the computers such as the CPU, hard disk, monitor, keyboard and mouse. Software is the programs that run on a computer. A general purpose computer is a computer that is designed to be able to carry out many different tasks. అంటే మల్టిపుల్ టాస్క్స్ని పర్ఫామ్ చేసేదే ఈ జనరల్ పర్పస్ కంప్యూటర్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏమని రాయొచ్చు అని చెప్పాను, డెస్క్టాప్ కంప్యూటర్స్ అండ్ అలానే ల్యాప్టాప్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ జనరల్ పర్పస్ కంప్యూటర్స్. అర్థమైందా అండి? ఇవి ఇంపార్టెంట్, ఇది బేసిక్ కూడా. అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి, జనరల్ పర్పస్, ఇవి తెలిస్తేనే ఇంకా నెక్స్ట్ మనకి దానిలో అసలు ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఏ క్లాసిఫికేషన్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా అర్థమవుతాయి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.